వెల్కమ్ టు రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మీ ముందుకి వైట్ అవుట్ మూవీని అయితే తీసుకొచ్చాం. ఫ్రెండ్స్, ఈ మూవీ 1957 అంటార్టికా నుండి మొదలవుతుంది. చలికాలం అంటార్టికాలో 6 నెలలు చీకటిగా ఉంటుంది. అయితే అప్పుడే ఒక రష్యన్ ఏరోప్లేన్ అక్కడికి ఏం చేయడానికి వస్తుందో తెలియదు కానీ ప్లేన్ లోని పైలట్స్ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మనం బేసిక్ చేరుకోవడానికి కేవలం 6 గంటలు మిగిలి ఉంది కాబట్టి మన పని నుండి కాస్త బ్రేక్ తీసుకుందాం అని అనుకుంటారు. దాంతో కో పైలట్ మందు బాటిల్ ని తీసుకుని పైలట్ క్యాబిన్ నుండి బయటికి రాగా తనతో ఉన్న ముగ్గురులో ఒకరు పడుకోవడం చూసి మిగతా ఇద్దరి శరీరం కొంచెం వేడిగా అవ్వాలని వాళ్ళకి ఆ మందు బాటిల్ ని ఇస్తాడు. అంటే అంటార్టికాలో చలిగా ఉంటుంది కదా, అందుకే తను అలా చేస్తాడు. కానీ సడన్ గా తను వాళ్ళపైన బుల్లెట్స్ ని కాలుస్తాడు. దాంతో మూడో వ్యక్తి కూడా నిద్ర మేల్కొని తన దగ్గర ఉన్న గన్ తో గుడ్డిగా షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దానివల్ల ప్లేన్ కి హోల్ ఏర్పడి ప్లేన్ బ్యాలెన్స్ ని కోల్పోతుంది. ఇక ప్లేన్ క్రాష్ అవడానికి ముందే వీళ్ళు బుల్లెట్స్ తగిలి చనిపోతారు. తర్వాత ప్లేన్ మంచు కొండలోకి గుద్దుకొని క్రాష్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, వీళ్ళ ప్లేన్ లో తాళం వేసి ఉన్న ఒక బాక్స్ ఉంటుంది. యాక్చువల్లీ పైలట్ ఆ బాక్స్ లో ఉన్న వాటిని నాశనం చేయాలి అనుకుంటాడు. అందుకే తనతో ఉన్న వాళ్ళని చంపేసి ఆఖరికి తను కూడా చనిపోతాడు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ బాక్స్ లో అంతగా ఏముంది? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడం కోసం మీరు కేవలం ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే చాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు సీన్ ప్రెసెంట్ అంటార్టికాలో ఉన్న యుఎస్ సైంటిఫిక్ రీసెర్చ్ ఫెసిలిటీలోకి అయితే షిఫ్ట్ అవుతుంది. ఈ టైం కి అక్కడ టెంపరేచర్ -55 డిగ్రీస్ ఉంటుంది. అయితే అక్కడ పనిచేస్తున్న క్యారీని స్టేషన్ మేనేజర్ శామ్ తన దగ్గరికి పిలిచి ఏదో చెప్తాడు. దాంతో క్యారీ ఆ విషయాన్ని బయట చలిలో కొంతమందితో ఆటలాడుతున్న డాక్టర్ కి చెప్పడానికి వెళ్తుంది. అప్పుడు ఆ డాక్టర్ వాళ్లతో, చూడండి, 3 రోజుల తర్వాత మన ప్లేన్ మన దేశానికి వెళ్లబోతోంది. ఎందుకంటే 3 రోజుల్లో ఒక భయంకరమైన తుఫాన్ రాబోతోంది. దాంతో అంటార్టికాలో చలి ఎక్కువ అవబోతోంది. కాబట్టి మనం ఇక్కడ నుండి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అంటే 6 నెలల వరకు ఇక్కడ చీకటిగానే ఉంటుంది. అండ్ ఇంత చలిలో రీసెర్చ్ వర్క్ కూడా అవ్వదు అని అంటాడు. డాక్టర్ అలా చెప్తూ ఉండగానే క్యారీ తన దగ్గరికి వచ్చి డెల్ఫీ అనే పైలట్ ఒక ప్లేస్ లో ఒక శవాన్ని చూశాడు అని చెప్పడంతో డాక్టర్ మరియు క్యారీ డెల్ఫీతో కలిసి ఆ ప్లేస్ కి వెళ్తారు. ఫ్రెండ్స్, వాళ్ళు అక్కడికి వెళ్లి చూసేటప్పటికి వాళ్ళకి చాలా వింత శవం కనపడుతుంది. దాన్ని చూస్తే చనిపోయిన వ్యక్తి చాలా ఎత్తు నుండి కింద పడినట్టు అనిపిస్తుంది. అందుకే అతని మొహం చితికిపోయి గుర్తుపట్ట లేకుండా అయిపోతుంది. అప్పుడు క్యారీ తన ఐడి మీద రాసి ఉన్న పేరును చూసి అతన్ని గుర్తుపట్టి, ఇతను వెస్, ఇతను 1 సంవత్సరం ముందు నాతో పనిచేశాడు. కానీ ఇతను ఏం చేయడానికి ఇంత దూరం వచ్చాడు? తన దగ్గర సేఫ్టీ గేట్స్ కూడా లేవు, అసలు ఏమైంది అని ఈ విధమైన ప్రశ్నలు తన మనసులో మొదలవుతాయి. అప్పుడు వాళ్ళ శవాన్ని తీసుకుని బేస్కి వచ్చి బాగా టెస్ట్ చేయగా వాళ్ళకి శవం యొక్క కాలు పైన అప్పుడే అయిన ఒక గాయం కనిపిస్తుంది. ఆ గాయానికి తొందరపాటుగా స్టిచెస్ వేసి ఉంటాయి. ఫ్రెండ్స్, దాంతో పాటు తన చెస్ట్ పైన ఎక్స్ అని ఒక గుర్తు కూడా ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు ఎవరూ కూడా వెస్ కనిపించడం లేదు అని రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అంటే వెస్ చనిపోవడం అనేది నార్మల్ విషయం అయితే కాదు. ఖచ్చితంగా ఎవరో అతన్ని కావాలనే చంపి ఉంటారు. కానీ అంటార్టికాలో వెస్కి శత్రువులు ఎవరుంటారు అని అనుకుంటూ క్యారీ డాక్టర్ తో ఆ హంతకుడిని నేను కనిపెడతాను అని చెప్పగా అందుకు డాక్టర్ తనతో, 2 రోజుల్లో చలికాలం మొదలవబోతోంది. అండ్ చలికాలంలో నువ్వు ఇంటికి వెళ్తున్నావు కదా, మరి ఇప్పుడేంటి? ఒకవేళ నువ్వు ఆ ఫ్లైట్ లో ఇంటికి వెళ్ళలేదంటే 6 నెలలు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అని అంటాడు. అప్పుడు క్యారీ, లేదు నేను 6 నెలలు ఇక్కడ ఉండలేను అని అనటంతో అప్పుడు డాక్టర్, సరే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం ఈ శవాన్ని ఫ్లైట్ లో యుఎస్ కి తీసుకువెళ్దాం. తర్వాత FBI ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది అని చెప్తాడు. దీని తర్వాత క్యారీ వెళ్లి ఇదంతా శామ్ కి చెప్పగా తనకి వెస్, రూబిన్ మరియు మూనీ ముగ్గురు కలిసి పనిచేసేవారని, వాళ్ళు మెట్రోవైట్ ని చూడటానికి ఆగారు. కానీ వెస్ తన క్యాంపు నుండి చాలా దూరంగా దొరికాడు అని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో మూనీ క్యారీతో ఫోన్ మాట్లాడడం చూపిస్తారు. తను క్యారీతో, నువ్వు ఒక పని చెయ్యి, వాస్టాక్ కి వచ్చి కలువు అని అంటాడు. కానీ క్యారీ, లేదు, నేను ప్లేన్ ని పంపిస్తాను, నువ్వే ఇక్కడికి రా అని అంటుంది. కానీ అందుకు మూనీ ఒప్పుకోకపోవడంతో క్యారీయే వాస్టాక్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అది చూసి డాక్టర్ క్యారీతో, ఎక్కడికి వెళ్లాలని రెడీ అవుతున్నావు? మంచు తుఫాన్ 10 గంటల ముందే రాబోతుంది అని అనగా అందుకు క్యారీ, నేను వాస్టాక్ కి ఖచ్చితంగా వెళ్ళాలి, నన్ను మూనీ పిలిచాడు అండ్ నేను పైలట్ డెల్ఫీతో అక్కడికి వెళ్తున్నాను అని చెప్తుంది. ఫ్రెండ్స్, తర్వాత సీన్ లో క్యారీ వాస్టాక్ కి చేరుకుంటుంది అండ్ అక్కడ తుఫాన్ కూడా వస్తుంది. దాంతో క్యారీ చాలా కష్టంగా క్యాంప్ లోపలికి వెళ్లి మూనీని పిలుస్తుంది. కానీ మూనీ రెస్పాండ్ అవ్వడు. దాంతో క్యారీ లోపలికి వెళ్లి చూడగా అప్పుడు దానికి మూనీ గాయపడిన స్థితిలో కనిపిస్తాడు. ఎవరో అతని గొంతు కోసేస్తారు అండ్ అప్పుడే ఎవరో వెనక నుండి క్యారీ పైన ఐస్ యాక్స్ తో దాడి చేయడంతో తన నుండి తప్పించుకోవడానికి క్యారీ క్యాంప్ నుండి బయటికి పారిపోతుంది. కానీ బయట ఏమో మంచు
తుఫాను వస్తూ ఉంటుంది. ఆ తుఫాను వల్ల పక్కనే ఉన్న వస్తువులు కూడా కనిపించవు. అండ్ అదే తుఫాన్లో ఆ హంతకుడు హెల్మెట్ మరియు మిగతా వస్తువులు వేసుకుని ఉండటంతో ఆ హంతకుడు ఎవడో కనిపించడు. ఇక ఈ హంతకుడు కేరీతో కూడా ఫైట్ చేస్తూ ఉండగా చాలా కష్టంగా కేరీ ఒక క్యాంప్ నుండి మరో క్యాంప్ లోకి వెళ్లి డోర్ వేయడానికి ప్రయత్నిస్తుంది. తన గ్లౌస్ వేసుకోకపోవడంతో కాసేపటి వరకు తన చేతులు హ్యాండిల్ పైన అతుక్కుపోతాయి. దాంతో కేరీ బలవంతంగా తన చేతుల్ని వెనక్కి లాగినప్పుడు తన చర్మం ఊడిపోతుంది. కానీ ఎలాగో అలా మరో క్యాంప్ లోకి వెళ్లి ఆఖరికి చాలా కష్టంగా డోర్ నైతే క్లోజ్ చేస్తుంది. కానీ తను వెంటనే స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు తనకి తన పాస్ట్ లో జరిగిన ఒక డిస్టర్బింగ్ సీన్ కలలోకి వస్తుంది. దాంతో తను టెన్షన్ పడి నిద్ర మేల్కొన్నప్పుడు తన ముందు డెల్ఫీ ఉంటాడు. డెల్ఫీ క్యారీని కూల్ చేస్తూ, చూడు, నువ్వు బయట ఉన్న రూమ్ లో స్పృహ తప్పిపడి ఉన్నావు. నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నీకిప్పుడు ఎలా అనిపిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు క్యారీ డెల్ఫీ తన 2 వేళ్లకి బ్యాండేజ్ వేయడం చూస్తుంది. తర్వాత డెల్ఫీతో, మూనీ చనిపోయాడు. ఎవరో ఒక వ్యక్తి తనని చంపేశాడు. ఆ హంతకుడు ఒంటి నిండా వెచ్చగా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల నేను అతన్ని గుర్తుపట్టలేకపోయాను. కానీ తను ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు. కాబట్టి నేను జాగ్రత్తగా చెక్ చేయాల్సి ఉంటుంది అని చెప్తుంది. దీని తర్వాత క్యారీ మరియు డెల్ఫీ కలిసి రూమ్స్ అన్నిటినీ చెక్ చేయగా వాళ్ళకి అక్కడ మూనీ శవాన్ని టెస్ట్ చేస్తున్న ప్రైస్ అనే యుఎస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనిపిస్తాడు. అతనికి వెస్ చనిపోయిన విషయం కూడా తెలుస్తుంది. అందుకే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కోసం ప్రైస్ ని ఇక్కడికి పంపిస్తారు. అప్పుడు క్యారీకి అతని పైన అనుమానం కలిగి, నీకు ఏ అభ్యంతరం లేకపోతే ఒక విషయం చెప్తావా? ఒక జియాలజిస్ట్ మరణం పైన యుఎన్ ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తుంది అని అడగగా అందుకు ప్రైస్, ఇది మామూలు హత్య కాదు. ఇది అంటార్క్టికా మొత్తంలోనే మొదటి హత్య అండ్ మూనీ యొక్క హత్య రెండోది. మేము ఈ సమస్యని అంతర్రాష్ట్ర సమస్యగా మార్చాలి అనుకోవడం లేదు. వాతావరణం దారుణంగా మారకముందే మనం డెల్టా 1 కి వెళ్లిపోవాలి అని అంటాడు. ఫ్రెండ్స్, డెల్టా 1 అనేది వెస్, మూనీ మరియు రూబిన్ యొక్క వర్క్ స్టేషన్. వాళ్ళు అక్కడికి వెళ్లి పరిశీలించగా అక్కడ వాళ్ళకి గ్రిడ్ ప్యాటర్న్ లో ఉన్న ఒక మ్యాప్ అయితే కనపడుతుంది. అండ్ అందులోని 6 గ్రిడ్స్ లలో క్రాస్ చేసి ఉంటుంది. అంటే 7th గ్రిడ్ కి చేరుకున్నప్పుడే ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. అందుకే ఇప్పుడు క్యారీ, డెల్ఫీ మరియు ప్రైస్ ముగ్గురు మంచు మీద నడిచే ఒక వెహికల్ లో ఆ 7th గ్రిడ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ చాలా చలిగా ఉంటుంది. వాళ్ళ లొకేషన్ కి చేరుకుంటారు. కానీ చాలా దూరం వరకు కూడా మంచు తప్ప ఇంకేమీ కనిపించదు. దాంతో డెల్ఫీ మరియు ప్రైస్ కేరీని, నువ్వు సరైన మ్యాప్ ని చూసావు కదా, ఇక్కడ ఏమీ లేదు అని అడుగుతారు. అయినా కూడా వాళ్ళు ఏదైనా కనిపిస్తుందేమో అని నడవటం మొదలు పెడతారు. అప్పుడు క్యారీ, ఇక్కడ మంచులో తారుమారు జరిగింది. ఈ ప్లేస్ ని తవ్వి వాళ్ళకి దొరికిన వాటిని మంచులో కప్పిపెట్టారు అని చెప్తుంది. అప్పుడే సడన్ గా క్యారీ మంచు కింద పడిపోతుంది. యాక్చువల్లీ అక్కడ ఒక స్వరంగం లాంటిది ఉంది. అందులో రక్తపు గుర్తులు ఉంటాయి. ప్రైస్ తాడు సహాయంతో ఆ స్వరంగంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడే వాళ్ళకి అక్కడ ఒక కార్గో ఎయిర్ ప్లేన్ డోర్ కనిపిస్తుంది. దాంతో ఆ ముగ్గురు లోపలికి వెళ్లి చూడగా వాళ్ళకి ఒక రష్యన్ వోడ్కా బాటిల్ అయితే కనిపిస్తుంది. అది చూసి వాళ్ళు, ఇది యుఎస్ ప్లేన్ అయ్యే అవకాశమే లేదు అని అనుకుంటారు. ఫ్రెండ్స్, ఇదే మనం మూవీ స్టార్టింగ్ లో చూసిన 1957 అప్పటి ప్లేన్ లో అందరూ ఒకరినొకరు గన్స్ తో కాల్చుకొని చనిపోతారు. వాళ్ళ శవాలు కూడా అక్కడే ఉండటంతో అక్కడ పరిస్థితిని చూసి క్యారీ, డెల్ఫీ మరియు ప్రైస్ కి విషయం అంతా అర్థమవుతుంది. పైలట్ ప్లేన్ ని చూసుకుంటున్నప్పుడు కో పైలట్ వాళ్ళతో ఉన్న వాళ్ళని చంపడానికి వెనక్కి వెళ్లి ఉండొచ్చు. 1-2 బుల్లెట్స్ కాల్చిన తర్వాత వాళ్లలో ఉన్న వ్యక్తి అలర్ట్ అయ్యి కో పైలట్ మీద బుల్లెట్ కాల్చి ఉంటాడు. గార్డ్స్ మరియు కో పైలట్ ఒకరినొకరు చంపుకునేటప్పుడు పైలట్ కి కూడా బుల్లెట్ తగిలి ఉండొచ్చు. దాంతో ప్లేన్ మంచులోకి కూరుకుపోయింది అని అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, అసలు వాళ్ళు ఎందుకని గొడవ పడినట్టు అని అనుకుంటూ ఉండగా అప్పుడే వాళ్ళ దృష్టి ఒక బాక్స్ పైన పడుతుంది. దాని తాళం విరిగిపోయి దానిపైన అప్పుడప్పుడే పడిన రక్తం ఉంటుంది. బహుశా అది వెస్ది అయి ఉంటుంది. తాళం విరగొట్టే సమయంలో అతని కాలికి గాయం అయి ఉండొచ్చు. అందుకే వెస్ కాలికి కుట్లు వేసి ఉన్నాయి. బాక్స్ లో ఉన్నదాని కోసమే వాళ్ళు వచ్చి ఉంటారు. ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరో ముందు ముందు తెలుస్తుంది. కానీ అక్కడ కేరీకి ఇదంతా విని ప్రైస్ షాక్ ఎందుకు అవ్వలేదు అని చాలా వింతగా అనిపిస్తుంది. దాంతో కేరీ ప్రైస్ ని నేరుగా అడగగా అందుకు ప్రైస్ 2 రోజుల ముందు ఎవరో ఇక్కడి హిట్ లిస్ట్ వెపన్ డీలర్ ని కాంటాక్ట్ అయ్యారు. ఎవరైతే కలిశారో వాళ్ళు ఈ బాక్స్ లో దొరికిన 6 క్యానిస్టర్స్ ని అమ్మడానికి ఏర్పాటు చేశారు. కానీ ఆ క్యానిస్టర్స్ లో ఏముందో నాకు తెలీదు అని అంటాడు. ఇక వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళకి పెద్ద శబ్దం వినపడుతుంది. దాంతో వాళ్ళు బయట ఏం జరుగుతుందో ప్లేన్ యొక్క డోర్ దగ్గరికి వెళ్లి చూస్తే సడన్ గా మంచు కుప్పబడి ప్లేన్ యొక్క డోర్ అయితే బ్లాక్ అయిపోతుంది. దాంతో వాళ్ళు వెంటనే వెనక్కి వెళ్లి వాళ్ళ ప్రాణాలని కాపాడుకుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ బయట మళ్లీ మంచు తుఫాన్ మొదలవుతుంది. స్వరంగం మూసుకుపోయి ప్లేన్ యొక్క డోర్ మంచుతో లాక్ అయిపోతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వీళ్ళిక్కడ ఎంతసేపు సర్వైవ్ అవ్వగలరు అని. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆక్సిజన్ త్వరగా అయిపోతుంది. ఊపిరాడక చనిపోవడానికి టైం పడుతుంది. కానీ దానికంటే ముందే వీళ్ళు చలి తీవ్రతకి చనిపోతారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ మైండ్ ఇక్కడ నుండి సురక్షితంగా ఎలా బయటపడాలో అని చురుగ్గా పనిచేయాలి. దీనికంటే మరో పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళ సెల్ ఫోన్ లో నెట్వర్క్ కూడా ఉండదు. అప్పుడు డెల్ఫీ, మనం ఈ మంచునంతా తొలగించి పైకి వెళ్లాల్సి ఉంటుంది అనగా అది విని
క్యారీ, ఒరే మూర్ఖుడా, ఇంత మంచుని మనం ఎలా తొలగిస్తాం? ఇది 20 feet ఉంటుంది అండ్ మనం ఇక్కడ కింద చిక్కుకున్నట్టు పైన ఎవరికీ తెలీదు. మరి మనల్ని ఎవరు కాపాడుతారు? ఎవరు వస్తారు? ఎవ్వరూ రారు అని అనడంతో అది విని డెల్ఫీ నిరాశపడి ఎలాగోలా ఇక్కడి నుండి బ్రతికి బయటపడాలి, ఎందుకంటే ఇంట్లో నా కోసం నా భార్య మరియు నా కూతురు వెయిట్ చేస్తున్నారు అని అనుకుంటాడు. ఫ్రెండ్స్, అప్పుడే తన దృష్టి రష్యన్ గార్డ్ యొక్క శవం మీద పడుతుంది. దాంతో తను క్యారీని, ఈ ప్లేన్ కి హోల్ పడినప్పుడు ఇక్కడ అతను చనిపోతాడని అతనికి తెలుసా? లేదుగా అని అనడంతో క్యారీ మైండ్ లో ఒక ఐడియా వచ్చి, మనకి వెస్ యొక్క శవం దొరికినప్పుడు తన ఒంటి పైన వెచ్చని దుస్తులు ఏమీ లేవు, తన బాడీ దగ్గర మనకి ఐస్ యాక్స్ కూడా ఏమీ దొరకలేదు, అంటే ఇలా కూడా అయి ఉండొచ్చు. వెస్ హంతకుడితో కలిసే ప్లేన్ బయటికి వచ్చి ఉండొచ్చు, కానీ ప్లేన్ నుండి బయటికి వచ్చాక తను చనిపోబోతున్నాడని అతనికి అస్సలు తెలీదు. లేదా ఇలా కూడా అయి ఉండొచ్చు, హంతకుడు తనని ప్లేన్ లోనే చంపడానికి ప్రయత్నించి తనని ప్లేన్ నుండి బయటికి పడేసి ఉండొచ్చు అని అనగా డెల్ఫీ, అరే ఈ విషయాన్ని వదిలే, అతనికి జరిగింది జరగనివ్వు, ఇప్పుడు మనం కేవలం ఇక్కడ నుండి ప్రాణాలతో బయటపడడం గురించి ఆలోచించాలి అని అంటాడు. అప్పుడు ప్రైస్, ప్లేన్ లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి కదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఎక్స్ప్లోజివ్ ఉంటుంది, దాన్ని యాక్టివ్ చేస్తే అది పేలుతుంది అని చెప్పగా అందుకు డెల్ఫీ, లేదు అలా చెయ్యాలనే ఆలోచన కూడా వద్దు, ఒకవేళ బ్లాస్ట్ సరిగ్గా జరగకపోతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ బయట చాలా మంచు ఏర్పడుతుంది, దాంతో లోపల టెంపరేచర్ ఇంకా తక్కువయ్యి మనం చలికి చనిపోతాం, అది వదిలే, మంచు మన పైన పడితే మనం అలానే చనిపోతాం అని అంటాడు. కానీ ప్రైస్ చావు కోసం ఎదురు చూడడం కంటే ఈ రిస్క్ తీసుకోవడం బెటర్ అని భావించి ఎలాగో అలా శాటిలైట్ ఫోన్ యొక్క బ్యాటరీతో పవర్ తీసుకుని బ్లాస్ట్ ని యాక్టివేట్ చేస్తాడు. అండ్ థ్యాంక్ గాడ్ బ్లాస్ట్ సరిగ్గానే జరిగి వీళ్ళు ముగ్గురు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటికి వచ్చేస్తారు. బయట ఇంకా గట్టిగా మంచు తుఫాను వస్తూ ఉంటుంది అండ్ ఎలాగో అలా ఈ ముగ్గురు వెహికల్ లోకి ఎక్కి కూర్చుంటారు. డెల్ఫీ వెహికల్ ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ వెహికల్ కూడా చల్లగా అయిపోవడంతో అది స్టార్ట్ అవ్వదు. కానీ కొంచెంసేపు గట్టిగా ప్రయత్నించాక ఆ వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ముగ్గురు మెయిన్ బేస్ కి వెళ్తారు. ఇక శామ్ కి ఈ విషయం అంతా తెలిసి తన దేశం యొక్క సీనియర్ తో మాట్లాడి వీలైనంత త్వరగా ప్లేన్ ని పంపించమని చెప్తాడు. దాంతో అక్కడ ఎంప్లాయర్స్ అందరూ ప్లేన్ లో కూర్చొని వాళ్ళ దేశానికి తిరిగి వెళ్లగలుగుతారు, ఎందుకంటే శామ్ ఎవరి ప్రాణాలని కూడా రిస్క్ లో పెట్టాలి అనుకోడు. కానీ ఫ్రెండ్స్, క్యారీ కేవలం ఆ హంతకుడు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటుంది. తను శామ్ తో వెస్ 7 దొరికినప్పుడు అది పూర్తిగా గడ్డకట్టలేదు, అంటే తను చనిపోయి మాక్సిమం ఒక్కరోజు మాత్రమే అయి ఉంటుంది, అందుకే నాకు డేటాబేస్ నుండి ఆ రోజు ఆ ప్లేస్ కి ప్లేన్ ని ఎవరు తీసుకెళ్లారనే ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్తుంది. అప్పుడు శామ్ తనతో, మేమందరం క్యాంప్ ని ఖాళీ చేస్తున్నాం, 20 నిమిషాల్లో అందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోతారు, నీ చేతికి ఏమైంది అని అడగగా అందుకు క్యారీ, నేను నా గ్లౌస్ ని పోగొట్టుకున్నాను, అందుకే నా చేతులు చల్లబడిపోయాయి, అంతే, ఇంకేం లేదు అని చెప్తుంది. అయినా కూడా శామ్ ఒకసారి క్యారీని డాక్టర్ ని కలవమని చెప్తాడు. డాక్టర్ తన వేళ్లకి ఉన్న పట్టీని విప్పినప్పుడు తన 2 వేళ్లు పూర్తిగా పనిచేయకుండా అయిపోవడం చూస్తాడు. ఆ వేళ్లకి ఇంజెక్షన్ చేసినప్పుడు కూడా క్యారీకి నొప్పి అనిపించదు. దాంతో డాక్టర్ క్యారీతో, ఇప్పుడు నువ్వు నీ 2 వేళ్లని కట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఈ ఇన్ఫెక్షన్ నీ చేతికి కూడా పాకుతుంది అని చెప్తాడు. వేళ్లు కట్ చేయించుకోవడం గురించి క్యారీ చాలా బాధపడుతుంది, కానీ వేరే దారి లేక తను డాక్టర్ చెప్పింది ఒప్పుకోవాల్సి వస్తుంది. డాక్టర్ తన వేళ్లని కట్ చేస్తూ క్యారీ మైండ్ డైవర్ట్ అవ్వడానికి తనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ వేళ్లని పోగొట్టుకోవడం అనే బాధ ఎంత కష్టమైనదో అందరికీ తెలిసిందే కదా. ఇక క్యారీ రూమ్ లో కూర్చొని వేళ్లని పోగొట్టుకున్న బాధలో ఉన్నప్పుడు ప్రైస్ వచ్చి, డాక్టర్ నీ వేళ్ల గురించి చెప్పాడు, నాకు చాలా బాధగా అనిపించింది, అయినా నువ్వెందుకు నన్ను నమ్మడం లేదు, ఎందుకు నాతో కఠినంగా ప్రవర్తిస్తున్నావు, నేను కూడా నీతోనే పనిచేస్తున్నాను కదా అని అడగగా అందుకు క్యారీ, లేదు, నాతో పనిచేసే వాళ్ళని నేను ఎప్పుడు నమ్మను అని చెప్తుంది. దాంతో అసలు క్యారీ యొక్క సమస్య ఏంటో, తను యుఎస్ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చిందో ప్రైస్ తెలుసుకోవాలి అని అనుకుంటాడు. దాంతో క్యారీ తన పాస్ట్ గురించి చెప్తుంది అండ్ సీన్ ఇక్కడ నుండి పాస్ట్ గా అయితే షిఫ్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, క్యారీ తన పాస్ట్ ని చెప్తూ, నేను మరియు నా పార్ట్నర్ జాక్ ఒక కేసు పైన పనిచేశాం, కొన్ని నెలల కష్టం తర్వాత మేము ఆ డ్రగ్ డీలర్ ని పట్టుకున్నాం. ఈ కేసు పైన పనిచేస్తూ చేస్తూ నేను ఎన్ని రోజులు నిద్రపోలేదో నాకు తెలీదు, అందుకే జాక్ ఆ డ్రగ్ డీలర్ ని బెడ్ సైడ్ కి హ్యాండ్ కఫ్ వేసి కొంచెం సేపు పడుకో, నీకు ఏమీ అవదు అని చెప్పాడు. ఇక నేను కూడా కాసేపు పడుకొని నిద్ర లేచినప్పుడు హ్యాండ్ కఫ్స్ ఓపెన్ చేసి ఉండి ఆ డీలర్ ఎక్కడా కనపడలేదు. జాక్ ఆ డీలర్ ని వాష్రూమ్ కి తీసుకువెళ్లాడు. వాళ్ళు వెంటనే తిరిగి వచ్చారు. తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు సడన్ గా డీలర్ నా పైన అటాక్ చేశాడు. అప్పుడు కూడా నేను అతనితో ఫైట్ చేసి తను స్పృహ కోల్పోయేలా చేశాను. కానీ అప్పుడే జాక్ మా టీమ్ తో కాల్ మాట్లాడుతూ వాళ్ళతో డీలర్ క్యారీని చంపేసి పారిపోయాడు అని చెప్పాడు. ఇది విని నా పార్ట్నర్ నాతో ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత తను ఇలా చేయడం కోసం తనకి చాలా డబ్బు ఇచ్చారని చెప్పాడు. తను నన్ను గన్నుతో షూట్ చేయకముందే నేను తనని గన్ తో షూట్ చేశాను. దాంతో తన వెనక ఉన్న గ్లాస్ విండో నుండి బయటపడి తన మొహం మొత్తం చితికిపోయి అతను చనిపోయాడు అని చెప్తుంది. ఫ్రెండ్స్, దీని తర్వాత సీన్ ప్రెజెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. క్యారీ ఇదంతా చెప్తూ, నా పార్ట్నరే
నన్ను మోసం చేశాడు. ఇప్పుడు నేను ఎవరినైనా ఎలా నమ్మగలను? ఈ కేసు తర్వాతే నన్ను కోర్టు మార్షల్ ని చేసి అంటార్టికాకి పంపించారు. 2 ఏళ్లుగా నేను ఇక్కడ పనిచేస్తున్నాను అని బాగా ఎమోషనల్ అయిపోతుంది. తను వేళ్లు కట్ చేసుకోవడం వల్ల క్యారీ తన స్వెటర్ బటన్ ని పెట్టుకోలేకపోవడంతో ప్రైస్ తనకి హెల్ప్ చేస్తాడు. తర్వాత సీన్ లో క్యారీకి వెస్ట్ మరియు మూనీతో పాటు ఉండే 3వ వ్యక్తి రాబిన్ తన బేస్ లోనే దొరుకుతాడు. బహుశా అతను కూడా మెయిన్ ఫ్లైట్ పట్టుకుని యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్నాడేమో. దాంతో క్యారీ తనని నేరుగా అడుగగా రాబిన్, మేం ముగ్గురం కలిసే మెట్రోవైట్స్ ని వెతకడానికి వెళ్ళాం, కానీ మాకు రెడార్ లో భూమి కింద ఏదో జరుగుతున్న ఇండికేషన్ కనిపించింది. దాంతో మేము మంచులో దూసుకుంటూ వెళ్లి రష్యన్ ప్లేన్ దగ్గరికి చేరుకున్నాం. ఆ బాక్స్ యొక్క తాళాన్ని విరగ్గొట్టే ప్రయత్నంలో వెస్ తన కాలును పూర్తిగా గాయపరుచుకున్నాడు. అందుకే మేము రేడియోలో సహాయం అడిగాం. అండ్ ఇక్కడి నుండి ఒక పైలట్ కూడా వెస్ కి సహాయం చేయడానికి వచ్చాడు అని చెప్తాడు. ఫ్రెండ్స్, రాబిన్ ఈ స్టోరీని కంటిన్యూ చేయకముందే డాక్టర్ క్యారీని వెతుకుతూ అక్కడికి వస్తాడు. దాంతో డాక్టర్ ని చూసి రాబిన్ పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు మరియు పరిగెత్తి తనని తానే ఒక రూమ్ లో లాక్ చేసుకుంటాడు. ఆ డోర్ గ్లాస్ నుండి క్యారీ అతన్ని చూస్తూ, చూడు, విషయం ఏదైనా కూర్చొని మాట్లాడుకుందాం, ఎందుకు ఈ విధంగా పారిపోతున్నావు అని అడుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, అప్పుడే ఆ రూమ్ బయట నుండి మరో డోర్ నుండి ఒక వ్యక్తి వచ్చి రాబిన్ పైన దాడి చేయగా పొరపాటున ఇద్దరు రూమ్ బయట పడతారు. మూనీని చంపిన హంతకుడు కూడా ఇతనే. తల నుండి కాళ్ల వరకు వింటర్ క్లోత్స్ వేసుకోవడం వల్ల ఈసారి కూడా క్యారీ అతనెవరో తెలుసుకోలేకపోతుంది. బయట ఇప్పటికీ కూడా మంచు తుఫాన్ గట్టిగా వస్తూ ఉంటుంది. రాబిన్ ఏమో తన ప్రాణాల కోసం వేడుకుంటూ ఉంటాడు, కానీ ఆ హంతకుడు కనికరం లేకుండా రాబిన్ ని చంపేస్తాడు. అప్పుడే వెనక నుండి క్యారీ ఆ హంతకుడి పైన దాడి చేసి అతన్ని స్పృహ కోల్పోయేలా చేస్తుంది. సో ఈ విధంగా క్యారీ మరియు ప్రైస్ ఆ హంతకుడిని లోపలికి తీసుకువెళ్లి అతని చేతులు కట్టేస్తారు. అప్పుడే ఆ హంతకుడు ఫేస్ అయితే రివీల్ అవుతుంది. అతని పేరు హార్డెన్. అతను ఇదే బేస్ లో పనిచేసేవాడు. కానీ అతను ఇదంతా ఎందుకు చేస్తున్నాడో, తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారో లేదో చెప్పడానికి సిద్ధంగా ఉండడు. దాంతో క్యారీకి హార్డెన్ పైన చాలా కోపం వస్తుంది. ఎందుకంటే హార్డెన్ వల్లే ఆ రోజు క్యారీ వేళ్ల యొక్క చర్మం ఊడిపోయి తన 2 వేళ్లు కట్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకే తను హార్డెన్ కి తను నోరు విప్పకపోతే తన అన్ని వేళ్లని కట్ చేస్తానని వార్నింగ్ ఇస్తుంది. స్టార్టింగ్ లో హార్డెన్ తన మాటల్ని సీరియస్ గా తీసుకోడు. కానీ క్యారీ తన వేళ్ల నుండి రక్తం బయటకు తీస్తున్నప్పుడు తను భయపడి వెస్ కాలికి గాయమైన తర్వాత తను రేడియోలో సహాయం అడిగాడు. అప్పుడు నేనే సహాయం చేయడానికి వెళ్లాను అండ్ ఆ 6 క్యానిస్టర్లని కూడా నాతో పెట్టుకోవడానికి బేస్కి వచ్చాను. ఆ క్యానిస్టర్స్ ఇప్పుడు కూడా నా సామాన్లతోనే ఉన్నాయి అని చెప్తాడు. ఫ్రెండ్స్, ముందు హార్డెన్ ని ఒక రూమ్ లో లాక్ చేస్తారు. అప్పుడే శామ్ క్యారీ దగ్గరికి వచ్చి 15 మినిట్స్ లో ప్లేన్ టేక్ ఆఫ్ అవబోతుంది, కాబట్టి పూర్తి చేయాల్సిన పని ఏమున్నా దానికన్నా ముందే పూర్తి చేయి అని చెప్పడంతో క్యారీ కూడా సరే అని అంటుంది. దీని తర్వాత తను హార్డెన్ యొక్క సామాన్లని చెక్ చేయడానికి వెళ్లి వచ్చేసరికి హార్డెన్ తప్పించుకుని పారిపోవడం చూస్తుంది. దాంతో క్యారీ తన గన్ తీసి హార్డెన్ ని వెతకడానికి వెళ్లగా తనకి ఒక రూమ్ లో డెల్ఫీ గాయపడిన స్థితిలో కనిపిస్తాడు. అప్పుడే ప్రైస్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు క్యారీకి మళ్లీ ప్రైస్ పైన అనుమానం కలుగుతుంది. కానీ తను క్యారీతో, నన్ను నమ్ము, డెల్ఫీకి హెల్ప్ చేయడం కోసం నేను డాక్టర్ ని వెతకడానికి వెళ్లాను, కానీ అతను నాకు కనపడలేదు అని చెప్తాడు. అప్పుడు క్యారీ కాల్ చేసి డాక్టర్ ని పిలుస్తుంది. అప్పుడే శామ్ క్యారీకి కాల్ చేసి త్వరగా ప్లేన్ లోకి ఎక్కమని పిలుస్తాడు. దాంతో క్యారీ శామ్ కి అక్కడ పరిస్థితి చెప్పగా శామ్ తనతో, నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఒకవేళ మేము వెళ్ళిపోతే నువ్వు మరో 6 నెలలు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు క్యారీ, నాకు అర్థమైంది, కానీ నేను డెల్ఫీని ఇక్కడ ఇలా వదిలేయలేను అని చెప్తుంది. దాని తర్వాత కొంచెంసేపటికే ప్లేన్ యుఎస్ కి ఫ్లై అవుతుంది. ఇక్కడ క్యారీ, డెల్ఫీ, డాక్టర్ మరియు హార్డెన్ మాత్రమే ఉంటారు. కానీ హార్డెన్ తన ప్లేన్ యొక్క కీని తీసుకుని పారిపోవడం క్యారీ గమనిస్తుంది. అంటే తను తీవ్ర మంచు తుఫాన్ మొదలవ్వక ముందే తన ప్లేన్ లో పారిపోవాలి అనుకుంటాడు. ఇక్కడ డాక్టర్ డెల్ఫీకి ట్రీట్మెంట్ చేసేంత వరకు క్యారీ మరియు ప్రైస్ కలిసి హార్డెన్ ని ఆపడం కోసం అతన్ని వెతకడానికి వెళ్తారు. వాళ్ళిద్దరూ ఎలాగోలా హార్డెన్ యొక్క ప్లేన్ లోకి చొరబడతారు. కానీ హార్డెన్ అక్కడ ఉండడు. యాక్చువల్లీ తను బేస్ లోనే ఉండి క్యారీ మరియు ప్రైస్ ని బేస్ కి బయటే లాక్ చేయాలి అనుకుంటాడు. అదే కాకుండా అక్కడ గట్టిగా తుఫాన్ కూడా వస్తూ ఉండటంతో అక్కడ ఏముందో సరిగ్గా కనపడదు. మంచి విషయం ఏంటంటే అక్కడ రోప్స్ కట్టి ఉంటాయి. ఆ రోప్స్ సహాయంతో అంతా సరిగ్గా సాగుతుంది. తుఫాన్ లో కొట్టుకుపోకుండా ఉండటానికి వాళ్ళు బెల్ట్ ని ఆ రోప్ కి కడతారు. అదే రోప్ కి అటాచ్ అయ్యి క్యారీ మరియు ప్రైస్ హార్డెన్ ని వెతకడం మొదలు పెడతారు. ఫ్రెండ్స్, ఇదే సమయంలో వాళ్ళిద్దరూ విడిపోతారు. అంత భయంకరమైన మంచు తుఫాన్ లో వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండగా అప్పుడే క్యారీకి హార్డెన్ కనపడి తనతో ఫైట్ కూడా చేస్తాడు. ఐస్ యాక్స్ తో క్యారీని చంపాలి అనుకుంటాడు. కానీ క్యారీ ఎలాగోలా తన ప్రాణాలని కాపాడుకుంటుంది. దాంతో వెనక నుండి ప్రైస్ కూడా వచ్చి హార్డెన్ పైన దాడి చేస్తాడు. చాలాసేపు భయంకరమైన ఫైట్ తర్వాత క్యారీ హార్డెన్ యొక్క బెల్ట్ ని తీసేయడంతో తను తుఫాన్ లో కొట్టుకుపోతాడు. అంటే హార్డెన్ ఆ మంచు తుఫాన్ లో ఎక్కడికో కొట్టుకుపోయి చనిపోతాడు. దాని తర్వాత ప్రైస్ ఒక బిల్డింగ్ యొక్క లాక్ విరగొట్టి క్యారీని కూడా తనతో పాటు లోపలికి తీసుకువెళ్తాడు. ఇక వాళ్ళిద్దరూ డోర్ ని లోపల నుండి లాక్ చేసుకోగా అక్కడే వాళ్ళకి ఆ 6 క్యానిస్టర్లు కనిపిస్తాయి. దాంతో
క్యారీ వెంటనే వాటిని తెరిచి అందులో అసలు ఏముందో తెలుసుకోవాలి అనుకుంటుంది. అయితే ప్రైస్ తనని ఆపి, ఒకవేళ ఇందులో ఏదైనా రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉంటే ఏమవుతుంది అని అంటాడు. కానీ క్యారీ వినకుండా క్యానిస్టర్ ని ఓపెన్ చేసి చూడగా చాలా షాక్ అయిపోతుంది. ఎందుకంటే అందులో తనకి ఫ్రూట్ క్యాండీస్ కనిపిస్తాయి. అంటే దాంట్లో ఉండేదాన్ని ఎవరో ముందే దొంగలించేశారు. దాంతో క్యారీ మరియు ప్రైస్ చాలా నిరాశపడతారు. దాని తర్వాత వాళ్ళిద్దరూ డాక్టర్ మరియు డెల్ఫీ దగ్గరికి వెళ్తారు. క్యారీ శామ్ కి కాల్ చేసి ప్లేన్ లో ఏ వస్తువులు వెళ్లాయో వాటి డేటా అంతా నాకు పంపించు అని చెప్పి కంప్యూటర్ రూమ్ లోకి వెళ్లి డేటా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తర్వాత వెంటనే లిస్ట్ ని ప్రింట్అవుట్ తీసి ఏ వస్తువులు ఉన్నాయో చెక్ చేయగా తనకి సైన్స్ బిల్డింగ్ నుండి వెళ్లాల్సిన వస్తువులు ప్లేన్ లో వెళ్లలేదని కనిపిస్తుంది. అందుకు క్యారీ ఒంటరిగా సైన్స్ బిల్డింగ్ లోకి వెళ్లి అక్కడ వస్తువులపైన ట్యాగ్స్ ని చూసి బ్యాగ్స్ ని తెరవగా అందులో రాబిన్ మరియు వెస్ యొక్క శవాలని చూస్తుంది. ఈసారి తను వెస్ యొక్క కాలుకున్న గాయాన్ని చూసి కాసేపు ఆగుతుంది. అండ్ దాని తర్వాత తన వేళ్లకి ఉన్న పట్టీ తీసి వాటిపైన ఉన్న స్టిచ్చెస్ ని చూడగా వెస్ గాయానికి వేసిన స్టిచ్చెస్ మరియు తన వేళ్లపైన వేసిన స్టిచ్చెస్ ఒకేలాగా ఉండటం గమనిస్తుంది. అంటే హార్డెన్ యొక్క పార్ట్నర్ ఇంకెవరో కాదు, డాక్టరే. హార్డెన్ వెస్ కి కట్టు కట్టడం కోసమే ఆ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు, లేదా డాక్టర్ ని పిలిచి ఉంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరు కలిసి వెస్ ని చంపేసి క్యానిస్టర్స్ లో ఉన్నదాన్ని దొంగలించాలి అని డిసైడ్ అయ్యి ఉంటారు. వాళ్ళ ప్లాన్ ఇదై కూడా ఉండొచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే డాక్టర్ వెస్ శవాన్ని ప్లేన్ లో యుఎస్ పంపుదాం అని చెప్పాడు, కానీ తను ఎందుకు పంపించలేదు అని. ఇవన్నీ ఆలోచిస్తూ క్యారీ వెస్ యొక్క శవాన్ని బాగా చెక్ చేయగా తనకి వెస్ కడుపు పైన స్టిచ్చెస్ కనపడతాయి. ఆ స్టిచ్చెస్ ముందైతే లేవు. అంటే డాక్టర్ ఈ స్టిచ్చెస్ ని రీసెంట్ గానే వేశాడు. దాంతో క్యారీ ఆ స్టిచ్చెస్ ని కట్ చేసి వెస్ యొక్క కడుపులో చెక్ చేసి చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అందులో క్యారీకి వజ్రాల మూట దొరుకుతుంది. అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తాడు. అతని రహస్యం బయటపడిపోయిందని తనకి అర్థమయ్యి క్యారీతో, ఇవి డోర్ డైమండ్స్, వీటిని బాగా చెక్కిన తర్వాత వీటి అందం బయటపడుతుంది. అవి 50 ఏళ్ల నుండి మంచు కింద పాతిపెట్టబడ్డాయి. వీటి గురించి ఎవరికీ అవసరం లేదు. నేను ఇన్ని సంవత్సరాల నుండి నా దేశం కోసం పనిచేశాను. నేను కనీసం పెళ్లి కూడా చేసుకోలేదు. ఈ డైమండ్స్ ని చూసి నా మనసులో వీటిని అమ్మేసి రిటైర్ అయ్యి ఎంజాయ్ చేద్దామనే ఆలోచన వచ్చింది. ఇందులో తప్పేముంది? నేను ఎవరికి ఏ అపకారం చేశాను చెప్పు అని చెప్తూ డాక్టర్ మందు తాగడం మొదలు పెడతాడు. అప్పుడు క్యారీ, ఎవరికి ఏమవుతుందా? సీరియస్లీ డాక్టర్, ఈ వజ్రాల వల్ల ఎంత మంది చనిపోయారు? నా వేళ్లు కూడా పోయాయి. నేను మీ ఫ్రెండ్నే కదా. సరే, ఇదంతా వదిలేయండి. ఇవన్నీ మాట్లాడి ప్రయోజనం లేదు. నేను మిమ్మల్ని అరెస్ట్ చేయించాల్సి ఉంటుంది అని అనగా అందుకు డాక్టర్, అరే వా, నాకు తెలుసు నేను అరెస్ట్ అవ్వకుండా నువ్వు వినవని. ఈ సమయంలో సౌత్ పోల్ యొక్క లైట్స్ ఎంత అందంగా కనపడతాయో నువ్వు వినే ఉంటావు. నేను చివరిసారిగా వాటిని చూడాలనుకుంటున్నాను అని డోర్ తెరిచి ఎలాంటి సేఫ్టీ లేకుండా తుఫాన్ లో సౌత్ పోల్ లైట్స్ చూడటానికి వెళ్తాడు. ఆ అంటార్టికాలో మంచులోనే కూరుకుపోతాడు. వాస్తవానికి డాక్టర్ అతని వల్ల అంతమంది ప్రాణాలు పోయాయి, కానీ అతనేమో వజ్రాలు వెనక పడ్డాడని బాధపడతాడు. ఇన్ని ఏళ్లు డాక్టర్ గా ఉన్న తర్వాత ఇప్పుడు తను జైలుకి వెళ్ళాలి అనుకోవట్లేదు. అందుకే తను మంచు తుఫాన్ లోకి వెళ్లిపోతాడు. ఇక మూవీ ఎండింగ్ లో మనం క్యారీ, డెల్ఫీ మరియు ప్రైస్ ఇదే బేస్ లో 6 నెలలు ఉండటం చూస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడే ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. అండ్ ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.